మనం రెండవ సందేశాన్ని ఆలకిద్దాం. కీర్తనలు 147. కీర్తనల గ్రంథం 147వ కీర్తన. మొదటి వచనం మాత్రమే మనందరం కలిసి బిగ్గరగా 2 పర్యాయాలు చదువుకున్నాం. అఖిల్, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నూట 47వ కీర్తన మొదటి వచనం 2 సార్లు చదువు. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. అయితే అందరూ చదవండి, బిగ్గరగా చదవండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదం. చాలండి. చదువుకున్న లేఖన సత్యం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు యొక్క ప్రసన్నత, ఆయన ప్రత్యక్షతలను అనుభవించుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, మనం మరొక పర్యాయం దేవుని యొక్క వాక్యం మీద మన మనసు ఉంచుదాం. ఆరాధనలో కూడా ఇదే భాగాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కీర్తన అంతటిని మంచి విషయాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. అయితే అవి మన జీవితాలలో అనుభవపూర్వకంగా ఎరగాలి. ఆ మంచిని మనం సొంతం చేసుకునేటువంటి వారంగా ఉండాలి, ధన్యులము అవ్వాలి. మొట్టమొదట మంచి విషయం ఏంటి అంటే, అక్కడే కీర్తనకాడు అన్నాడు, స్తోత్రగానము చేయుట మంచిది అన్నాడు. ఆరాధించుట మంచిది. ఒక దైవజనుడు అన్నాడు, నీ స్తుతులు పైకి ఎగిరి ఎగిరి వెళుతూ ఉంటుండగా దేవుని దీవెనలు నీ కొరకు కిందికి దిగి వచ్చును అన్నాడు. మరి నువ్వు ఎంతగా ప్రభువును స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు? ఈ మంచి పనిని నీ అనుభవముగా కలిగి ఉన్నావు. స్తుతించుట మంచిది అయితే స్తుతించే గుంపులో నువ్వు ఉన్నావా? ఆరంభ ప్రార్థనకి అడుగు పెట్టావా? పాటల ద్వారా స్తుతించావా? ఆరాధన సందేశము విని సంతోషముతో ఆయన్ను ఆరాధించే మంచి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? 92వ కీర్తన మొదటి 2-3 వచనాలు చదవండి. మళ్ళీ చెప్తున్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. ఈ మంచి కొరకు నువ్వు ఎంతగా అర్పించుకుంటున్నావు? నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను విమోచించి, నీ అనుదిన యాత్రా జీవితంలో నిన్ను పోషించి కాపాడి, నీ పిల్లలను సంరక్షించి, ఎన్నో మేలులు ఉపకారాలు, కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, మనుష్య హృదయమునకు గోచరం కాని సంగతులు నీ ఎడల దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మరి ఆయనకు ప్రాముఖ్యత ఇచ్చి ఆయనను స్తుతించడంలో ఎంత ముందుగా ఉన్నావు?
ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడు అన్నాడు. ఆయన ప్రసన్నత నీవు అనుభవించాలంటే మంచి అనుభవమైన ఆరాధన నువ్వు నేర్చుకోవాలి. ఆ మొదటి వర్తమానం ముఖ్యం కాదులేండి, రెండో వర్తమానమే ముఖ్యము. ఆ పాటలు ఎప్పుడు పాడేవేగా, ఆ ఎప్పుడు శిలువ బలియాగమే కదా జ్ఞాపకం చేసుకునేది అనుకుంటున్నావేమో సోదరుడా. ఆలయానికి ఆలస్యంగా రావడం మంచిది కాదు. నీ ఉద్యోగానికి ఆలస్యంగా వెళుతావా? ప్రయాణాలు ఉన్నాయి, అర్ధగంట ముందే నువ్వు ముందు వెళ్ళిపోతుంటావే. ఫంక్షన్లు, పార్టీలు, స్నేహితులు అందరి కొరకు అన్నిటికంటే ముందుగా ఉంటావే. మరి ఆరాధించే విషయంలో ఎందుకు వెనకబడుతున్నావు? ఎందుకు నువ్వు రాలేకపోతున్నావు? నిన్ను వెనక్కి లాగే సంగతులేంటి? మంచిది, ఎందుకంటే మన శరీరంలో మంచి లేదు. శరీరం మాట వినొద్దు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు లేదని నేను ఎరుగుదును అన్నాడు పౌలు. మంచి చేయాలని నాకుంది కానీ అది చేయుట నా వలన కలగట్లేదు అన్నాడు. ఇంకా ఆయన ఏమన్నాడంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అన్నాడు. నువ్వు ఒకవేళ నీ శరీరం మాట వింటూ ఇంట్లోనే కూర్చున్నావు అనుకో, నీ జీవిత కాల యాత్రలో ఒక్క రోజు కూడా ఆరాధనకి అందలేవు, ఆరంభ ప్రార్థనకి అడుగు ముందు పెట్టలేవు. ఆత్మసిద్ధం, ఆత్మ మాట విను, ఆయన ఆరాధించుట మంచిది. అందరికంటే ముందుంటే ఎంతో ధన్యత లభిస్తుంది. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు. ఈ మంచి అనుభవం కొరకు ఎవరు మనల్ని ప్రోత్సహించరు, మనకు మనమే ప్రోత్సహించుకొని ఆ ప్రభు యొక్క సన్నిధానానికి చేరవలసిన వారంగా ఉన్నాం. ప్రభుదినం పరవశులమై పరమందున్న దేవుణ్ణి కీర్తనలతో, స్థితారాతో, స్తుతులతో, సంతోషముతో, ఉత్సాహధ్వనితో ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన కంటే స్తుతి ముఖ్యం. ఎరికో కోటగోడలు ఎలా కుప్పకూలాయి? ఆర్భాటముతో వారు స్తుతిస్తూ కేకలు వేసినందున. నీకున్న సమస్యలు, శోధనలు, వ్యాధులు, బాధలు పారిపోవాలంటే ప్రార్థించు, తప్పులేదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆరాధించు. ఆ ఆరాధన నీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుంది. యెహోషాపాతు ఈ అనుభవాన్ని ఎరిగాడు. ఉపవాసం ఉండి ప్రార్థించడమే కాదు, శత్రువులతో యుద్ధానికి వెళ్ళే ముందు బూరలను, యాజకులను, లేవీయులను ఏర్పరిచి పాడుటకు, స్తుతించుటకు మొదలుపెట్టాడు. శత్రువులు వారికి వారే పొడుచుకున్నారు, వారికి వారే నష్టం కలగజేసుకున్నారు. యెహోషాపాతుకు గొప్ప విజయం వచ్చింది. విస్తారమైన కొలసము సంపాదించుకున్నాడు. స్తుతిలోయ, బెరాకా అని దానికి పేరు పెట్టాడు. శోధనలు, భయాలు, అభద్రతాభావం, ఎంతో దిగులు, చింత, నిరాశ ఉండిన లోయ లాంటి జీవితం ఇప్పుడు ఉత్సాహంతో, సంతోషంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సిద్ధమవుతా ఉంది. మన అనుభవమే మనకు ఆశీర్వాదం అవుతుంది. నువ్వు ఆరాధనకు స్తుతించుట మంచిదని గుర్తించి ముందుంటున్నావా? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? అప్పుడు నీవు ధన్యుడవు, ధన్యురాలువు అవుతావు. ఇది మొదటి సంగతి. మరి ఏంటి మంచిది? రెండవదిగా సహవాసము చేయడం మంచిది. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలలో 10వ అధ్యాయం మనం గమనిస్తే కొర్నేలి ఇంటికి పేతురు వస్తాడు. అప్పుడు కొర్నేలి తనకు కలిగిన అనుభవాన్ని, దూత తనతో చెప్పిన సంగతులను పేతురుకు వివరిస్తూ ఒక మాట అంటాడు. ఏమంటాడు? 31, 32, 33 కూడా చదవండి. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు దర్శించాడు, తన దూతను పంపాడు. కొర్నేలి, నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మకార్యాలు దేవుని సముఖమందు జ్ఞాపకం చేయబడి ఉన్నాయి గనక
నీవు యుప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము అన్నాడు. దేవుని మాట అతను విన్నాడు. తన దగ్గర ఉన్న మనుషులను పంపించాడు. ఆ దేవుడు చెప్పినట్టుగా వారు వెళ్ళి ఆయన్ను పిలిచారు. ఇప్పుడు పేతురు వారి ఇంటికి వచ్చాడు. అప్పుడు 33వ వచనం చదవండి. వెంటనే నిన్ను పిలిపించి తిని. ఆమేన్. నాతో చెప్పండి. నీవు గట్టిగా చెప్పాలి. వాక్యం చెప్పమన్నప్పుడు మెల్లిగా చెప్పకూడదు. నీవు వచ్చినది మంచిది. ఆనాడు పేతురుతోనే కాదు, పరిశుద్ధాత్ముడి నాడు నీతో అంటున్నాడు. ఈ ఆదివారం ఆలయానికి నీవు వచ్చినది మంచిది. శుక్రవారం స్త్రీల కూటానికి నీవు వచ్చినది మంచిది. శనివార సంఘ ప్రార్థనలో నువ్వు వచ్చినది మంచిది. రాత్రికాలం ఉపవాస ప్రార్థనలలో నువ్వు వచ్చినది మంచిది అంటూ ఉన్నాడు. నీవు సంఘానికి రావడం మంచిది. కొర్నేలి దగ్గరికి పేతురు రావడం పేతురుకు మంచిది, కొర్నేలికి మంచిది. ఎందుకంటే కొర్నేలికి అవసరమైన రక్షణ వార్త అతని ఇంటి వారందరి కొరకు పేతురు దగ్గర దేవుడు ఉంచాడు. కొర్నేలికి అతని ఇంటి వారందరికి కూడా ఆ మంచి ఆశీర్వాదం లభించింది. వారందరూ పేతురు మాటలు విన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. దేవుడు వారికి జీవార్థమైన మారు మనసును దయచేశాడు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీ కొరకు సిద్ధపరిచిన దేవుని ఆశీర్వాదాలు నీ మీదికి వస్తాయి. పరిశుద్ధాత్మను వరం పొందుతావు. జీవార్థమైన మారు మనసుని కలుగుతుంది. వీరిద్దరూ ఒకరితో ఒకరు సహవాసం చేస్తూ ఉన్నారు. రావడం వల్ల వచ్చినది మంచిది. ఈ మంచి పని నువ్వు చేస్తూ ఉన్నావా? స్తుతించుట మంచిది, సహవసించుట మంచిది, ఒకరినొకరు కలుసుకొనుట, దేవుని సందేశాన్ని వింట మంచిది. సహవాసానికి రాకపోతే నీకు మంచిది కాదు. సహవాసాన్ని దేవుడే ఏర్పరిచాడు. రక్షణ పొంది నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన వారిని సహవాసంగా కట్టి తరచుగా కలుసుకొనుట మంచిది అని వారికి చెప్పాడు. అపోస్తలులు 2:42 మన యొక్క పునాది. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. అప్పుడప్పుడుండిరి అనలేదు. ఒక నిర్ణయం, ఒక తీర్మానం మనకు ఉండాలి. శుక్రవారం సహవాసానికి నేను వస్తానని నిశ్చయించుకుంటే సాగడానికి సంసిద్ధపడాలి. శనివారం సంఘ ప్రార్థనలో ఉంటానంటే నిర్ణయించుకోవాలి. సహవాసం లేకుండా, కలిసిమెలిసి ఉండకుండా దేవుని ఆశీర్వాదం యొక్క సంపూర్ణతను మనం అనుభవించలేం. కొర్నేలి ఒంటిగానే ప్రార్థించుకునేవాడు 3 గంటల సమయంలో మధ్యాహ్నం. మనమైతే మధ్యాహ్నం భోజనం చేసి పడుకుంటాం, కానీ కొర్నేలి ఆ 3 గంటలకు ప్రార్థనలు చేస్తున్నాడు. ఎందుకంటే తను శతాధిపతి, తనకున్న ఆ సమయాన్ని మరి పని వలన ముందో వెనుకో కుదరదు కనుక అప్పుడు నిర్ణయించుకొని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. అది అతని అనుదిన వాడుక. ఒక దినము దేవుడు అతనికి ప్రత్యక్షమై దేవదూత ద్వారా ఈ సంగతి తెలియజేశాడు. ఒంటరి ప్రార్థన సరిపోదా? నేను ఎంతో ప్రార్థనా పరురాలనండి, భక్తి నాకు ఎక్కువ, నేను గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నానంటావేమో, మంచిదే. కానీ ఒంటరిగా ఉండడం కంటే కలిసిమెలిసి ఉండడం మంచిది అన్నాడు దేవుడు. ఇద్దరు కూడి ఉండుట మంచిది అన్నాడు. భూమి మీద ఒక ఇద్దరు ఏకీభవించి ప్రార్థించిన ఎడల పరలోకమందున్న నా తండ్రి వలనాది వారికి అనుగ్రహింపబడునన్నాడు. అందుకే సంఘాన్ని ఇచ్చాడు. వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిగత ప్రార్థనే, అదొక అనుభవం మాత్రమే. నాణానికి ఒకవైపు మాత్రమే, మరి మరోవైపు అనుభవం. నువ్వు చెల్లుబాటు అవ్వాలంటే తప్పకుండా సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆ సహవాసంలోకి రావడం మంచిది అంటూ ఉన్నాడు. సహవాసం రాకపోతే ఏమవుతుంది? ఆశీర్వాదాలను పొందలేము.
సంపూర్ణత సాధించలేము. చూడండి, యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనం చదవండి. యోహాను శుభవార్త 20 ఆదివారం యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా కాని వారితో చెప్పెను. చూడండి, యెరూషలేములో ఎంతో కలవరకరమైన భయోందోళనలు కలిగించేటువంటి సమయం. యూదులకు అందరూ భయపడుతూ ఉన్నారు, రోమీలకు భయపడుతున్నారు. యేసు 3వ దినాన పునరుద్ధానుడయ్యాడన్న సంగతి ప్రచురమవుతున్న కొలది భయం కలగడం మొదలుపెట్టింది. శిష్యులందరూ తలుపులు వేసుకొని ఒక గదిలో బిక్కు బిక్కుమంటూ కూర్చున్నారు. వారి మధ్యన ఆయన ప్రత్యక్షమయ్యాడు. అయితే అక్కడ 10 మంది మాత్రమే ఉన్నాడు. ఇంతటి ఆందోళనకరమైన పరిస్థితిలో వారి మరలా సమాధానమని వారికి చెప్పి వారిని తండ్రి పంపిన ప్రకారంగా పంపుతున్నానన్నప్పుడు వారి మధ్యన దిద్దుమానబడిన తోమ లేకపోయేను అన్నాడు. 24వ వచనం చదవండి. 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయేను అన్నాడు. సహవాసంలోకి రాలేదు, అందరి మధ్యన ఉండలేదు. ఎక్కడున్నాడు తోమా? అసలే భయానకమైన ఆందోళన పరిస్థితులు ఉన్నాయి కదా, అందరూ భయపడతా ఉంటే తోమా మాత్రం యెరూషలేము వీధుల్లో ఉన్నాడు. వ్యాపారస్తుల మధ్యకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు. ఇక్కడ యేసు గదిలోకి వచ్చి సమాధానం ఇచ్చి అధికారం ఇచ్చి ఉఫ్ అని వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఈ 10 మంది ఆశీర్వాదాలను పొందారు, తోమాకు ఆశీర్వాదం లేదు. తర్వాత తోమా వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరిగింది? 25వ వచనం. 25 గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమి. అతడు ఆయన చేతులలో మేకులు గుర్తులు చూచి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. తోమ అల్ప విశ్వాసి కూడా కాదు, అవిశ్వాసి అయిపోయాడు. ఈనాడు వాక్యం వినకపోతే, సహవాసం చేయకపోతే దినము మనం అవిశ్వాసులం అవుతాం. కనీసం పేతురునన్నా అల్ప విశ్వాసి అన్నాడు దేవుడు. అంటే ఎంతో కొంత విశ్వాసం ఇంకా పేతురులో ఉంది. ఎందుకు సందేహపడితివి అని అడిగాడు. కానీ తోమాను మాత్రం అల్ప విశ్వాసి అనలేదు. 8 దినాలైన తర్వాత మరలా తోమా కొరకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆయనతో ఏమంటున్నాడో చూడండి. 29వ వచనం, నువ్వు నన్ను 27 నుంచి చదవండి, మంచిగా అర్థమవుతుంది. నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కన ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండుము అన్నాడు. నువ్వు సావాసం చేయని కారణానే కదా అవిశ్వాసిగా ఉన్నావు. నా శిష్యులందరూ ఇక్కడ ఉంటుంటే నువ్వెక్కడున్నావు? నేను వచ్చాను, వారికి పరిశుద్ధాత్మనిచ్చాను, అధికారం ఇచ్చాను. వారు ఎవరిని క్షమిస్తే వారికి క్షమాపణ కలుగుతుంది. మరి నువ్వు ఈ ఆశీర్వాదాలు పొందలేకపోయావే. ఇంకా పైగా నమ్మనంటే నమ్మనని గట్టిగా చెప్తున్నావు. నువ్వు అవిశ్వాసివి కాకు, విశ్వాసివయ్యుండు అని. తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు తోమా పశ్చాత్తాపడుతున్నాడు. నేను ఎంత పొరపాటు చేశాను ప్రభు, ఇక రెండో మాట నాకు లేదు అని. నా ప్రభువా, నా దేవా అన్నాడు. యేసయ్య అన్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి,
చూడక నమ్మిన వారు ధన్యులు అని అతనితో చెప్పండి. ఎన్ని ధన్యతలు నువ్వు కూడగొట్టుకుంటున్నావు. శనివార ప్రార్థనలు ఆశీర్వాదాలు లేవు, శుక్రవారం కలిసి వచ్చే ఆశీర్వాదాలు లేవు, రాత్రంతా సంఘం ప్రార్థిస్తుంటుంటే జాగరణగా ఉండి ప్రతి కుటుంబం కొరకు వేడుకునే అనుభవం లేదు. ఈనాడు నీవు ఆశీర్వాదాలను కోల్పోయి దినదినము అవిశ్వాసిగా మారుతున్నావు. విశ్వాసత్యను అభివృద్ధి చేసుకోలేకపోతున్నావు. తోమా కరుణింపబడ్డాడు, మరలా అవకాశం దొరికింది, కానీ ఏశావుకు అవకాశం దొరకలేదు. తండ్రి దగ్గరికి వచ్చాడు, ఆ తర్వాత వచ్చి అన్నాడు. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం హెబ్రీ పత్రికలో. ఆ తర్వాత వచ్చి తండ్రి ఒక్క దీవెనైనా నా కొరకు లేదా అని వేడుకున్నాడు. అనుకూల సమయం అయిపోయింది, నేను యాకోబుకు అన్ని దీవెనలు ఇచ్చేశాను, కుమారుడా నువ్వు ఇప్పుడు వచ్చావా అని తండ్రి నివ్వరపోయాడు. ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. ప్రియులారా, సమయాన్ని దుర్వినియోగపరచుకోవద్దు. అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. బలం ఉంది, ఆరోగ్యం ఉంది, అవకాశం ఉంది. ఎందుకు అలక్ష్యం, నిర్లక్ష్యం? దేవుని ఇంటికి ప్రాధాన్యతనిచ్చి సహవాసానికి ప్రాముఖ్యతనిచ్చి మనం ధన్యులమవుతాం. అబ్రహాము యొక్క సహవాసంలో ఉన్న వారందరూ ఆశీర్వదించబడ్డారు, యుద్ధం నేర్చుకున్నారు, సిద్ధపడ్డారు. రాజులంతటి వాళ్ళను కూడా వాళ్ళు జయించగలిగినటువంటి వారిగా ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణాలను 5 రాజులు పట్టుకున్నప్పుడు తన అన్నకుమారుడైన లోతు కూడా పట్టబడ్డాడని తెలిసి అబ్రహాము తన ఇంట పుట్టి అలవరచబడినటువంటి జనాంగాన్ని వెంటబెట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఆదికాండము 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడ్డాడని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 312 వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమేను అన్నాడు. అబ్రాహాముతో నిబంధన చేసుకున్న మరి ఆనేరు అతని సహోదరుడైన మమ్రేను కూడా వెంటబెట్టుకొని వెళ్ళాడు. కానీ ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది, ఇంకా చెప్పాలంటే ఆయనకు 324 మంది ఉండాలి. ఎందుకంటే ఏలి కూడా అబ్రహాముతో సావాసం చేసిన, క్షమించండి, లోతు కూడా అబ్రహాముతో సావాసం చేసిన వాడే, కానీ అలవరచబడలేదు. లోతుకు అబ్రహాముకు సహవాసం అలవరచబడలేదు. కలిసి మెలిసి ఉండేటువంటి ఆ అనుభవాన్ని లోతు పొందుకోలేదు. అబ్రహాము నుంచి అతడు వేరై సొదొమకు వెళ్ళాడు. సొదొమ గొమొర్రాలో లోకాన్ని ప్రేమించాడు. తన కుటుంబం ఏమీ మిగిల్చుకోలేని పరిస్థితికి లోతు వెళ్ళిపోయాడు. ఈనాడు అలవర్చబడుతున్నావా? సంఘంలో అలవర్చబడుతున్నావా? అబ్రహాము ఇల్లే దేవుని ఇల్లు. అబ్రహాము ఇంట పుట్టావు నువ్వు. నిబంధన ఉంది దేవునితో నీకు. 318 మంది ఎలియాజర్తో సహా యుద్ధాన్ని నేర్చుకున్నారు. రాజులను తరిమేగల వారిగా వారు ఉన్నారు. మరి ఈనాడు నువ్వు నేర్చుకుంటున్నావా? నీకు ప్రార్థన అలవడుతుందా? వాక్యము అలవడుతుందా? పరిచర్య అలవడుతుందా? ఏమి అలవర్చుకుంటున్నావు దేవుని ఇంట్లో? లేక లోతు వలె ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు వేరుగా ఉందామా, ఎప్పుడెప్పుడు దాటిపోదామా అని చూస్తూ ఉన్నావా? సహవాసం లేని లోతు ఎంత నష్టాన్ని పొందాడు. ఇప్పుడంటే అబ్రహాము యుద్ధం చేసి అతన్ని విడిపించాడు, కానీ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైనప్పుడు లోతు భార్య ఉప్పు స్తంభమైపోయింది. లోతు 2 పిల్లలు శాపగ్రస్తులకు వారసులు, శాపగ్రస్తుల వంశానికి వారసులనిచ్చారు. ఎంత భయానకమైన పరిస్థితి ప్రియులారా! ఇంట పుట్టి అలవరచబడు. ప్రార్థన నేర్చుకో. ప్రార్థన చేయమంటే నాకు రాదంటావు, వాక్యం చదవమంటే చదువు, పరిచర్య చేయవు. ఎంతమంది పరిశుద్ధుల ఆలయానికి వస్తున్నారుగా. ఈరోజు ఆదివారం నేను చేపలు వేయాలి, మైక్ సెట్ పెట్టాలి, నీళ్లు పెట్టాలి, చైర్స్ వేయాలన్న ధ్యానం ఏమన్నుందా?
దేవుని కొరకు ఏమైనా అలవర్చుకుంటున్నావా? అలాంటి అలవాటు నీకు సావాసం నేర్పుతుంది. సావాసానికి రాకపోతే నీవు దీవెనను ఉండలేవు. కాబట్టి తోమా సావాసంలో లేనప్పుడు ఆశీర్వాదం యొక్క సంపూర్ణతను పొందలేదు, తర్వాత నేర్చుకున్నాడు. అలాగే అబ్రహాము సావాసంలో ఉన్న వారందరూ ధన్యులయ్యారు. నీవు వచ్చుట మంచిది, ఆలయానికి రావడం ఎప్పుడు కూడా మంచిది కాకుండా పోదు. నీకు అది ఏనాటికో నాటికి దీవెనను కలిగించేదిగా ఉంటుంది. మొదటిది ఆరాధించుట మంచిది, రెండవది సహవాసం చేయుట మంచిది, ఇక మూడవది ప్రార్థించుట మంచిది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మనము సంపూర్ణ భక్తి కలిగి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలనని హెచ్చరిస్తున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అన్నాడు. ప్రార్థించుట మంచిది. మనుషులందరి కొరకు, రాజులు అధికారుల కొరకు, ముఖ్యంగా సంఘస్థులందరి కొరకు ప్రార్థించుట మంచిది. ఆ అనుభవాన్ని పొందుతున్నామా? సంఘ ప్రార్థనకు వస్తే అంశాలు నీకు తెలుస్తాయి. ఆ అంశాలలో ఉండి మనం ప్రార్థన చేయగలుగుతాం. అప్పుడు నీవు ప్రార్థనను అలవరుచుకునేటువంటి దానిగా ఉంటావు. ప్రార్థిస్తున్నామా? ప్రార్థన అనుభవం పెరగాలి. ప్రభుతో బలపడుతూ ఈ అంధకార శక్తుల ప్రభావం అంతటిని కూడా తొలగించే వారంగా ఉండాలి. ఎందుకంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. రక్షించబడిన నీవే మంచి పనులు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఆయన ఆరాధించుట మంచిది, సంఘ సహవాసం చేయుట మంచిది, అలాగే ప్రార్థించుట మంచిది. ఆదిమ సంఘానికి ఈ మంచి కార్యం తప్ప వేరే పనే లేదు. పేతురు చెరసాలలో ఉన్నాడు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచున్నది. ఎప్పుడు నీకు ఆసక్తి కలుగుతుంది సోదరుడా? సంఘ ప్రార్థనలో నీ భాగముందా? రాత్రికాల ప్రార్థనలో నీ వంతుందా? ప్రార్థిస్తూ ప్రభువును వేడుకుంటున్నావా? ఒక సహోదరుడు పాట రాశాడు. ఆ పాటలో ప్రశ్నపూర్వకంగా అడుగుతూ ఉంటాడు, ప్రార్థించుచున్నావా విశ్వాసి అన్న పాట. ఆ పాట ఒక చరణం పాడుకుందాం. షారా పాట పాడు. ప్రార్థించుచున్నావా ఓ విశ్వాసి, ప్రార్థనే నీ విజయం. ప్రార్థించుతున్నావా ఓ విశ్వాసి, ప్రార్థన మరువకుమా. ప్రార్థన మరొక చరణం.
ప్రభువులో ఆనందను పొందాలంటే ప్రభువు యొక్క ప్రార్థనా శక్తిని అనుభవించాలి. అందుకే ప్రార్థించుచున్నావా విశ్వాసి అని దైవజనుడు అడుగుతా ఉన్నాడు. దైవజనుడే కాదు, ప్రభువు కూడా అడిగాడు, ప్రార్థించుచున్నావా? ఒక్క గడి అయినా మెలకువగా ఉండి నా కొరకు ప్రార్థన చేయలేవా అన్నాడు. యోనాని అడిగాడు, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుమని. ప్రార్థించుట మంచిది. గొప్ప కార్యాలు ప్రార్థన వలన జరుగుతాయి. ప్రార్థనకు అన్ని వేళల అనుకూల పరిస్థితులు ఉండవు. ఇది ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండం 18 మొదటి వచనం చదవండి. ఆదికాండం అబ్రహాము ఎండవేళ కూర్చొని ఉండగా. చూడండి, ఇంకా అధ్యాయం అంతా అబ్రహాము ప్రార్థిస్తూ వచ్చాడు. ఆయనకు ఆతిథ్యం చేశాడు. సొదొమ గొమొర్రా కొరకు ప్రార్థన చేస్తూనే వచ్చాడు. ఎండవేళ, ఎడారిలో ఎండవేళ కూర్చున్నాడు. ఎండ శ్రమను చూపిస్తూ ఉంది. ఎండ అనానుకూల పరిస్థితులను చూపిస్తూ ఉంది. అది ఇసుక ప్రాంతం. ఆ ఎడారిలో అనానుకూల స్థితుల మధ్య కేవలం ఈ భౌతిక పరిస్థితులే కాదు, అబ్రహాము యొక్క హృదయంలో స్థితిగతులు, కుటుంబ పరిస్థితులు ఏవీ కూడా అనుకూలంగా లేవు. అయినను అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో ఉన్నాడు అన్నాడు. ఈనాడు సంఘ ప్రార్థనకి రావడానికి నీకు అనుకూల పరిస్థితులు ఉంటాయని, అనుకూలత ఉంటే వస్తానని నిర్ణయించుకోవద్దు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేను దేవుణ్ణి సేవిస్తానని నిర్ణయించుకోవాలి. దేవుని సన్నిధిలో బలపడాలి. ఇట్టి శాసనం సంతకము చేయబడనని దానియేలు తెలిసికొని యథాప్రకారం అనుదినం ముమ్మారు మోకరిల్లి ప్రార్థించాడు. యెరూషలేము తట్టు తన కిటికీలను తెరిచి అన్నాడు. 30 రోజులు ఎవ్వరి దగ్గర విజ్ఞాపన చేయొద్దు, ప్రార్థన చేయొద్దు. అలా చేస్తే వాడు సింహాల గుహలో పడద్రోయబడతాడని శాసనం సంతకం చేయబడింది. ఇది అనుకూల పరిస్థితి. చెరలో ఉన్నాడు, బబులోను దేశంలో ఉన్నాడు. అయినను సరే ప్రార్థించుట మానలేదు. తన ప్రజల క్షేమం కొరకు చేతులెత్తుట మానలేదు. ప్రియులారా, ఈనాడు మనకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అయినా నువ్వు ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రార్థన సంఘంలో కలిసి, సంఘంతో వ్యక్తిగత అనుభవం, సంఘ అనుభవంతో నువ్వు కొనసాగుతూ ఉన్నావా? అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థించుట మంచిది అని గుర్తుంచుకోవాలి. అప్పుడు మనం ధన్యులమవుతాం. మొదటిది స్తుతించుట మంచిది, రెండవది సావాసం చేయుట మంచిది, మూడవది ప్రార్థించుట మంచిది. ఇక 4, 5 వెంటనే చెప్పేస్తాను. కొరింథీ 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఒక్క నిమిషం అమ్మ, మొదటి కొరింథీకి రండి తల్లి. మొదటి కొరింథీ 2:7 చదవండి. దేవుని జ్ఞానము, మళ్ళీ అదే చదువుతుంది. మొదటి కొరింథీ 2:7. 2వ కొరింథీకి రండి లేకపోతే. క్షమించండి. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట మనకు కనబడతా ఉంది. గనుక ఇక్కడ 2 మంచి పనులు ఉన్నాయి. మొదటిది ఏంటంటే క్షమించుట, రెండవది ఆదరించుట. క్షమించుట మంచిది, ఆదరించుట మంచిది అన్నారు. మన ఈ పని మన జీవితంలో చేస్తూ ఉన్నామా? ఎవరినైనా ఇంకా మనం క్షమించకపోతే అది మంచి పని అని గుర్తుంచుకోవాలి. ఒకవేళ వారికి మనకు గాయాలు చేసి ఉండొచ్చు,
మన మీద లేనిపోని నిందలు అబద్ధాలు ప్రచారం చేసి ఉండొచ్చు, మనకు బాధ కలగజేసి ఉండవచ్చు. కానీ క్షమించుట మంచిది, క్షమించుట మంచిది. ఎందుకంటే మీరు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించడు అన్నాడు. యేసయ్య క్షమించాడు, మనము కూడా క్షమించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే ఇతరులను క్షమించడం. నేనే హాని చేయకపోయినా వారు నన్ను గాయపరిచారని మనం బాధపడుతూ ఉంటాం. కానీ ప్రియులరా, క్షమిస్తే ఎంతో దీవెన ఉంటుందని మనం నేర్చుకుంటే ధన్యులం అవుతాం. జాయిస్ మేరీ మనం వాక్యం వింటాం కదా, పేరు ఆవిడొకసారి దేవునితో మాట్లాడుతూ ఉందంట. ప్రభా, నేను ఫలానా వాళ్ళని క్షమించలేను, ఫలానా వాళ్ళని క్షమించలేను అని చెప్పిందంట. ఎందుకని నువ్వు వారిని క్షమించలేవు అని జాయిస్ మేయర్ గారిని అడిగితే, వాళ్ళు నాకెంతో దుఃఖం కలిగించారు, గాయపరిచారు, నిందలేశారు అని చెప్పింది. చెప్తూ వచ్చింది ప్రభువుకు. అప్పుడు ప్రభు అన్నాడు, మరి నువ్వు నన్నెంత గాయపరిచావు, నన్నెంత ద్వేషించావు, నాకెంత హాని కలిగించావు అని అడిగింది. అప్పుడు ఆమె మనసులో పశ్చాత్తాపడి ప్రతి మనుషుని క్షమించుట నేర్చుకుంది. ఈనాడు మనం అలాంటి అనుభవాన్ని పొందుతున్నామా? కష్టమే మన మనసుకు, కానీ క్షమించడం మంచిది. దేవుని సహాయాన్ని పొందుకొని మనం వారిని క్షమిస్తే అది మనకు ఆశీర్వాదం అవుతుంది. అందులోనే ఆదరించుట మంచిది అన్నాడు. రోగులను, బలహీనులను, అనారోగ్య పరిస్థితుల మధ్య ఉన్నవారిని ఆదరించుట మంచిది. బీదలను ఆదరించుట మంచిది. ఈ మంచి పని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. స్తుతించుట మంచిది, సహవాసం చేయుట మంచిది, ప్రార్థించుట మంచిది, క్షమించుట మంచిది, ఆదరించుట మంచిది. మనం ఒకరికొకరు ఆదరించుకోవాలి. కనీసం డబ్బులు ఇవ్వకపోయినా పలకరింపు వరకైనా మనం ముందుండాలి కాదు. మనం కాళ్ళకి ఎప్పుడు చక్రాలే, ఆలయానికి వస్తే చాలు, అయిపోయిన వెంటనే పరిగెడతాం. బాధలో ఉన్న సహోదరిని పలకరింపు ద్వారానే ఆదరిస్తున్నావా? రెండో మెట్టుగా వారి అవసరతలు కూడా మనం చూసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ప్రార్థించి, ప్రభా, నా దగ్గర ఉన్నది ఇంతే, నా సహోదరికి ఏమివ్వను, నా సహోదరికి ఏమివ్వను, ఓ పండు, ఓ ఫలం. మన ఆదరణ వారికి ఆశీర్వాదమై మనకు కూడా దీవెన అవుతుంది. అదే సంఘం యొక్క నియమం. నువ్వు ఆదరిస్తున్నావా? నువ్వు నన్ను చూడవచ్చితివి, నాకు వస్త్రం ఇచ్చితివి, ఆహారం ఇచ్చితివి, నన్ను పలకరించితివి అని తండ్రి ఆ దినాన కుడివైపు ఉన్న వాళ్ళందరినీ ప్రశంసించాడు. ఆ ప్రశంసలను భాగస్థుడివి కావాలంటే తొందరపడకుండా ప్రతి ఒక్కరిని పలకరించి, ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి బాధలు తెలుసుకుని వారి కొరకు ప్రార్థించాలి. అవసరమైతే సహాయం చేయాలి, బలపరచాలి, వారి కన్నీటిని తుడిచేటువంటి వారంగా ఉండాలి. ఈ దినాలలో ఈ వెలిగింపు సంఘాలకు కరువైపోతూ ఉంది. ఏదో ఆలయానికి రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం మాత్రమే మా బాధ్యత అనుకుంటున్నారు. ఇతరుల ఎడలను దయ కలిగి ఉండకపోతే దేవుడు నీ ఎడల ఎలా దయ చూపిస్తాడు? క్షమించుట మంచిది, ఆదరించుట మంచిది. తెలిసిన వాళ్ళనే ఆదరించలేకపోతున్నాం, తెలియని వాళ్ళని ఎలా ఆదరిస్తాం మనం? కటి ప్రియులారా, మనం ఎంత ఆధ్యాత్మిక లోపంలో ఉన్నాం. ఇంకా మనం భక్తులం, ఆత్మీయులం, గొప్పవారం, ప్రార్థనాపరులమని బిరుదులు పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఎంత ప్రమాదం ఇది! వేషధారణ కాదా? నిజస్థితిని దేవుడు ఎరుగుతూ ఉంటాడు. ఆ స్థితిలోనే మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం అట్టి స్థితికి ప్రభు సన్నిధిని తగ్గించుకొని అలవర్చబడదాం, మంచిది నేర్చుకుందాం, ప్రభువును మహిమపరుద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరి